Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఒక ముద్దు పెట్టవా? పెళ్లి తర్వాతే. మీ ఆయన ఒప్పుకోడుగా? అంటే నేను పెళ్లి చేసుకోవా? తప్పకుండా ప్రయత్నిస్తా. శారద, ఇప్పుడు ఎలా ఉంది? యగా ఉంది. అందమైన ప్రేమలోకంలో హాయిగా విహరిస్తున్నట్లుంది. ఏదో చెప్పలేని అనుభూతి మనసుని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. రూపేష్, నీకేమనిపిస్తుంది? మత్తు బిళ్ళ వేసుకున్నట్టుంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. రూపేష్, నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నీ అధరాలను చెక్కిలని తనివి తీరా ముద్దాడాలనుంది. హాస్పిటల్ కట్టకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నుంచి మన ఊరికి నిధులేం రావట్లేదా తాతయ్య? నిధులకేం బాబు, మన ఊర్లో హాస్పిటల్ కట్టడానికి నిధులు ఎప్పుడో మంజూరయ్యాయి. మరి ఆ నిధులేమైనట్టు? మన గ్రామానికి సర్పంచిగా 30 సంవత్సరాలుగా పరమేశం గాడే ఉన్నాడు. వాడి పేరు పరమేశమే అయినా వాడి బుద్ధి మాత్రం పరమ నీచం. శవాల మీద నుండేనే నడుస్తాడు కానీ వాడి హృదయం మాత్రం చెలించదు. ట్రైన్ పడి జనం ఏడుస్తుంటే వీర్లాంటోడు ఆడల మెడలో మంగళసూత్రాలు లాగాడంట. తాత, ఈ మారణ హోమానికి మందే లేదా? ఇలా అయితే మన ఊరు వల్లకాడుగా మారడం ఖాయం తాత. అనారోగ్యం పాలైతే చేసేది ఏమీ లేదు. బ్రతుకుంటే నూకలు ఉన్నాయనుకోవాలి, చచ్చిపోతే దేవుడు తీసుకెళ్లాడనుకోవాలి. తాత, వాడిని మనం ఎదుర్కోలేమా? వాడు రైలు లాంటోడు. వాడు మనల్ని ఢీకొట్టినా తప్పు మనదే అవుతుంది, వాడిది కాదు. మేం పెట్రోల్ లాంటి వాళ్ళం. నీళ్లలో మండగలం, భూమి మీద మండగలం. మా యూత్ పవర్ అలాంటిది. ఎలాగైనా డబ్బులు సంపాదించి ఈ ఊర్లో హాస్పిటల్ కట్టించి ఆ సర్పంచ్ గాడి ఆట కట్టిస్తాం. అవును అవును. ఈ సంవత్సరం హాస్పిటల్ కొరకు వచ్చిన గ్రాంట్స్ను కూడా నొక్కేసిన విషయం ప్రజలకు తెలిసి మీ ఇమేజ్ దెబ్బతింటుందేమో అయ్యగారు. ఒరే దుర్గా, నెత్తి మీద బొచ్చుడిపోతుందని తలస్నానం చేయడం మానేస్తామా? ఇది కూడా అంతే. ఎలక్షన్ నాటికి చుక్క ముక్క ఇచ్చామంటే మరలా గుర్తెట్టుకుంటారు. ఇదంతా కామనే. కష్టం వస్తేనే కదా దేవుని మొక్కేది. అన్నీ నెరవేరిస్తే ప్రజలు మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? నానా, నువ్వు నన్ను అనవసరంగా అయిపో, లేకుంటే వాళ్ళని అక్కడే నరికి చంపేసావా? ఆవేశపడితే ఏమొస్తుంది? ఆయాసం తప్ప. అదను చూసి దెబ్బ కొట్టాలంటే టైం రావాలి. టైం వస్తే తాటాకు కూడా తోటాలాగా పేలుతుంది. ఎక్కడ్రా వీడు? దొరకరా నువ్వు? ఒరే అప్పారావు, వీడెక్కడున్నాడు? పట్టుకుంట్రా, పదండి. ఆగడ్రా. ఒరేయ్, పందులే గుంపులుగా వస్తాయి, సింహం నాలాగా సింగల్ గా వస్తుంది. అంటే మేము పందులమా? నువ్వు సింహానివా? రేయ్, మేం కూడా సింహాలమే, సింగిల్ గా వస్తాం. లగరి వెళ్ళండి. అప్పా లూగ్రి, నువ్వెళ్ళరా. ఇదే నవ్వుతున్నాడేంటి? కొట్టు కొట్టు.
అబ్బా ఒరే చచ్చు నువ్వేనే కొట్టరా నువ్వేనే కొట్టరా వెళ్ళరా నీ అబ్బా వెళ్ళరా దున్న పోతలా తింటున్నావు ఒరే అప్పిగా 100 మందిని పంపించినా ఇదే సీన్ రిపీట్ అవుద్ది. ఒరే దొంగ నా కొండెళ్ళారా దున్న పోతులు తిన్నారు కదరా నా దగ్గర ఒక్కడిని కొట్టలేకపోయినా ఏంటి సునీల్ ఎందుకింత డల్గా ఉన్నా? నిన్ను పిలిచింది మౌనవ్రతం చేయడానికా? అయినా కాలేజ్ ఫీజు నన్ను అడిగితే నేనివ్వనా? వద్దు ప్రియా, నాకు అటువంటిది ఇష్టం ఉండదు. మనిషి జీవితంలో కష్టాలనేది సహజం. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకూడదు, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకూడదు. నేను సుఖాల కంటే కష్టాన్ని ఎక్కువ భరించినోడ్ని. ఇవన్నీ నాకు లెక్క కాదు ప్రియా. మనమందరూ ఇలా కలిసి సరదాగా గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఒకేసారి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? దాంతో పాటు శోభనం కూడా ఒకే ముహూర్తానికి చేసుకుందాం. ఏంట్రా సునీల్ అలా డల్గా ఉన్నావు? ఏమైంది సునీల్? ఏం ఆలోచిస్తున్నావు? సునీల్ ఏమైంది అలా ఉన్నావు? శోభను ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తున్నట్టున్నా లావణ్య. ఆపుతారా మీ కుళ్ళు జోకులు? ఏం ఆలోచిస్తున్నావు సునీల్? 30 సంవత్సరాలుగా మీ నాన్న ఊరి సర్పంచ్గా ఉండి జలగల ఊరి ప్రజల రక్తాన్ని పిలుస్తున్నాడు. హాస్పిటల్ కట్టించడానికి వచ్చిన డబ్బుల్ని మీ నాన్న మాయం చేశాడు. మీ నాన్న వల్ల చాలామంది జనాలు రోడ్డున పడ్డారు. ఏం జరిగిందో చెప్పరా సునీల్? మీ అందరిలాగా నాకు కూడా అమ్మ నాన్న ఉండేవాళ్ళు. నిజానికి నేను వాళ్ళకు పుట్టిన కొడుకునే కాదు. నా తల్లిదండ్రులకు పిల్లలు పుట్టకపోతే వాళ్ళ కులదైవమైన సేవలాల్ మహారాజ్ను ప్రార్థిస్తే సేవలాల్ మహారాజ్ కరుణించి నా రూపంలో వాళ్ళకి బిడ్డనిచ్చాడు. అలా సేవలాల్ మహారాజ్ మా అమ్మ నాన్నలకు దగ్గర చేస్తే ప్రియ వాళ్ళ నాన్న మా అమ్మ నాన్నని దూరం చేశాడు. నాకు ఊహ తెలియని వయసులో మా అమ్మ నాన్న పాము కాటుతో చచ్చిపోయారు. నిజానికి వాళ్ళకు వైద్యం అందకనే చచ్చిపోయారు. దానికి కారణం మీ నాన్న. మొన్న కమలక్క చావుకి కారణం కూడా మీ నాన్న. ఇలా ఎంతోమంది చావులకి కారణం అవుతున్నాడు మీ నాన్న. వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ప్రియాను ఎందుకు నిందిస్తున్నావురా? ఐఎమ్ సారీ ప్రియా. అది కాదు ప్రియా, బాగా డబ్బులు సంపాదించి మన ఊర్లో హాస్పిటల్ కట్టాలనేదే నా కల. ఎన్ని రోజులు ఆ హాస్పిటల్ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. సారీరా. అవునరా, అవును, సారీ. మేం కూడా మా వంతుగా హెల్ప్ చేస్తాం. అవును అవును సునీల్, మీ కల త్వరలోనే నెరవేరుతుంది. అందుకు నేను ఎటువంటి హెల్ప్ చేయడానికైనా రెడీ. థ్యాంక్ యూ ప్రియా, నన్ను అర్థం చేసుకున్నందుకు. సరిగ్గా పట్టరా. అయ్యా, అమ్మాయి గారు వస్తున్నారు. రామారా. ఏంటి ఢిల్లీ కబుర్లు? యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ పని మీద వైజాగ్ వెళ్ళాను డాడీ. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎక్కడి నుంచి వస్తున్నావో అన్నీ తెలుసు. అసలు విషయం ఏంటో చెప్పు. డాడీ, నేను సునీల్ని ప్రేమించాను. తనంటే నాకు చాలా ఇష్టం. చూడు తల్లి, చందమామ రావే జావిల్ రావే అని చందమామను చూపించి నీకు గోరుముద్దలు తినిపించేవాడిని. అది నువ్వు నమ్మావు. అలాగే ప్రేమ కూడా ఒక ఊహమ్మ. సునీల్ చాలా మంచోడు డాడీ. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. తనకి నేనంటే చాలా ఇష్టం డాడీ. బ్రతకడానికి ప్రేమ ఉంటే చాలదు, డబ్బు కూడా కావాలి. డబ్బే జీవితం కాదు కదా డాడీ. జీవితం అంటే ఏంటో నువ్వు చెప్తే కొత్తగా తెలుసుకున్నానమ్మా. సరే కానీ నువ్వు లోనికెళ్ళు. నువ్వు అనన్నా వాడిని దొక్కేస్తాం. లేడి పిల్లకి పరిగెత్తటం మహా సరదా. ఆ సరదా వెనకాల మహాప్రళయం ఉంటుందని దానికి తెలియదు. ఆ ప్రళయం ఏంటంటే దాన్ని అనుసరిస్తూ దాగి ఉన్న సింహం. వాడెంత అన్నా బచ్చగాడు. కత్తి లేకుండా యుద్ధానికి, పెన్ను లేకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదురా. తెలివైన శత్రువు కన్నా తెలివి లేని నీలాంటి వాడితోనే ప్రమాదం ఎక్కువ. ఏ పని చేయాలన్నా పక్కా ప్లాన్తో అదను చూసి పంజా విసరాలి.
నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? లేదు, నీ కూతురే నన్ను ప్రేమిస్తుంది. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? సూటిగా సమాధానం చెప్పు. అవును. అయితే ఏంటి? నా ఎదురుగా నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడతారు. నీకు భయం లేదా? నిన్ను చూసి భయపడ్డానికి నేను నీ బానిసని కాదు, టైగర్ని. టైగర్తో వేట, నాతో ఆట. అంత మంచిది కాదు. ఏం మాయ చేసి నా కూతుర్ని బుట్టలో వేసుకున్నావు? నీ కూతుర్ని బుట్టలో వేసుకోవడానికి అదేమన్నా కోడి పిల్లనా, ఆడపిల్ల? నా పగ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. అద్దను చూసి పాములా కాటేస్తా. నేను గద్దలాంటోని. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా వేటాడగలను. ఇలాంటి గద్దల్ని ఒక్క తూటాతో లేపేయచ్చు. ప్రేమ కోసం ప్రళయాన్ని సృష్టిస్తా. ఏదే ఒకసారి చూపించు. నా విజిల్కే ఇంత పవర్ ఉందంటే నా పిలుపుకు ఎంత పవర్ ఉంటుందో చూస్తావా? ఏదే చూపించు. ప్రియా. ఇంట్లో పని మనిషి పేరు కూడా ప్రియనేనా? నిన్ను కాదులే అమ్మా. ప్రియా డార్లింగ్. హాయ్ డార్లింగ్. చూసావా? అది నీ కూతురికి నేనంటే అంత వైబ్రేషన్. బాయ్ డార్లింగ్. ఇక లాభం లేదు, తొక్కేయాల్సిందే.